ఫ్రెండ్స్, నేను మేమా వెల్కమ్ టు నెనీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి బీట్రూట్ చిల్లా. మా దాచేసుకోలో ప్రొసీజర్ చూసే ముందు వీడియో అయితే చివరికి చేసేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా దాచేసుకోలో ప్రొసీజర్ చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. దీనిలో వచ్చి శనగపిండి గ్రామ్ ఫ్లోర్ ఒక 1 కప్ అండి. ఓట్స్ మనం ఫైన్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఒక 3/4 కప్పు అయితే ఓట్స్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, 3/4 కప్పు ఓట్స్ ఫ్లోర్ అయితే తీసుకున్నాము. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, టర్మరిక్ పౌడర్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము. అజ్వీన్ అండి, వాము ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము. మనం దీన్ని హ్యాండ్స్తో క్రష్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో హ్యాండ్స్తో క్రష్ చేసుకొని మనం ఒక 1 టేబుల్ స్పూన్ అజ్వీన్ అనేది వేసుకున్నాము. ఇంగువ అండి, నేను ఇక్కడ ఎవరెస్ట్ వారి ఇంగువ తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఇంగువ ఉంటే అది వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అనేది వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర, బాగా సన్నంగా కట్ చేసుకుని కొత్తిమీర అనేది కొంచెం వేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిలో వచ్చి మనం బీట్రూట్ మనం బాయిల్ చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకున్నది 1 కప్ వరకు వేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి ఫైన్గా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాం. 1 కప్ వరకు దీన్ని తీసుకుంటున్నాము. మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. దీనిలోనే మనం ఇప్పుడు కావాలంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది కూడా మనం వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. కావాలంటే మీరు ఇప్పుడే మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే వచ్చి లాస్ట్ టాపింగ్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనంతా వచ్చి మనం బిస్కట్తో కలుపుకుందామండి. చూసిన లమ్స్ లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం అసలు లమ్స్ ఏమీ లేకుండా తిగ్గ బ్యాటర్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ లమ్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకున్నాము. దీనిలో కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాము. ఇది బాగా తిగ్గ అయితే ఉంది. కొంచెం వాటర్ వేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటున్నాను. తిగ్గా ఉండాలండి, స్మూత్గా ఉండాలి, తిగ్గా ఉండాలి. దీంట్లో మనం ఆనియన్స్ అవి మిక్స్ చేయట్లేదంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. సో టాపింగ్కి మనం కావాలంటే పైన వేసుకోవచ్చు. సో అది సపరేట్గా చేసుకుందాము. ఇప్పుడు ఇదైతే బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఒకసారి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి ఇది తిగ్గా మనకి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పైన టాపింగ్ అనేది కూడా రెడీ చేసుకుందామండి. చూడండి, ఒక బౌల్ తీసుకున్నాము. దీనిలో వచ్చి ఆనియన్స్ బాగా సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం బాగా సన్నంగా కట్ చేసుకున్నవి ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాము. క్యాప్సికమ్, బెల్ పెప్పర్ అండి, బాగా సన్నంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టాపింగ్ మనం వేసుకుంటాం కదా, చూడడానికి బాగోవాలి. బాగా పెద్ద పెద్దవి అయితే కనుక బాగోదు. సో కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకోండి. మరీ సన్నగా కాదు, అలాగే మరీ పెద్దగా కాదు అన్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. మనం సపరేట్గా వేయడానికి అప్పటికప్పుడు అవ్వదండి. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని టాపింగ్ అనేది వేసుకుంటే బాగుంటుంది. అలాగే బ్యాటర్ అనేది కూడా లూజ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ విధంగా చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే, ఇప్పుడు పాన్ పెట్టేసుకొని దీని మీద వచ్చి మనం బీట్రూట్ చిల్లా కోసం ఏదైతే చేసుకున్నామో ఆ చిల్లా బ్యాటర్ అంతా కూడా దీన్ని చిన్నగా వేసుకుంటున్నానండి. పిల్లల కోసం చిన్నగా వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఒక పెద్ద సైజులో వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 వేసుకుంటున్నాను. ఒక పాన్ మీదే 3 వేస్తున్నాను. మీరు కావాలంటే ఒక మీడియం సైజ్ అయితే ఒక 2 వేసుకోండి, లేదా కొంచెం పెద్ద సైజ్ అయితే ఒకటిగా మనం వేసుకోవచ్చు. మనకి ఇవి తిగ్గా అయితే ఉండాలండి, బ్యాటర్ తిగ్గా ఉండాలి. అలాగే మనం ఊతప్పం ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా మనకి కొంచెం తిగ్గా అయితే ఉండాలి. ఇక్కడ నేను వచ్చి ఒక 3 అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, తిగ్గా కూడా ఉన్నాయి మనకి ఇవి సైజ్ అనేవి. వీటిని వచ్చి మనం కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయినా మనం కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చి టాపింగ్ అనేది వేసుకుందాము. టాపింగ్ మనం ఇప్పుడు చేసుకున్నాం కదా, ఆనియన్స్ అవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ టాపింగ్ అంతా కూడా పైన స్ప్రింకిల్ చేసుకుందాము. మీరు బాగా ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేను ఇక్కడ ఒక మాస్తరుగా వేస్తున్నాను, అంటే మీడియంగా వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం తిగ్గా ఎక్కువగా కూడా మనం వేసుకోవచ్చు. లేయర్ లాగా కొంచెం ఎక్కువగా కూడా మనం వేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా హెల్తీ కూడా, మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటుంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ నేను వేసుకున్నాను. మీ దగ్గర ఏముంటే బీన్స్ అలా ఏముంటే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా టాపింగ్ మొత్తం అంతా వేసుకున్నాం కదా, దీని మీద వచ్చి మనం ఆల్ ఓవర్గా అప్లై చేసుకున్న ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎడ్జెస్ అంతా కూడా ఆయిల్ అనేది మనం అప్లై చేసుకొని కవర్ చేసుకొని మనం 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. బాగా కుక్ అవ్వాలి కదా. సో దీని మీద ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము. ఎడ్జెస్ అంతా కూడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. మీరు కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. సో మనకి బేసిన్ కదా, మనం తీసుకున్నది గ్రామ్ ఫ్లోర్ శనగపిండి కాబట్టి మనకి త్వరగా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే
మనం దీన్ని కుక్ చేసుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మనం కుక్ చేసుకున్నాం కదా, మనం బాయిల్ చేసుకొని పేస్ట్లా చేసి వేసాం కదా, వాళ్ళకి స్మెల్ కూడా తెలియదు, బీట్రూట్ స్మెల్ కూడా తెలియదు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్ కూడా తిప్పుకొని మరొక 5 నిమిషాలు అయితే దీన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం 3 వేసుకున్నాం కదా, 3 కూడా ఇంకో సైడ్ తిప్పుకొని మరొక 5 నిమిషాలు అయితే వీటిని కాల్చుకుందామండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇవైతే మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 1 బై 1 తీసేసుకుందాం ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. పర్ఫెక్ట్గా బీట్రూట్ చిల్లా అయితే మనకి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ చిల్లా మనకి రెడీ అయిపోయింది. దీని మీద వచ్చి మనం ఫ్లాక్సీడ్ పౌడర్ అన్నాం కదండి, అది ఇప్పుడు స్ప్రింకిల్ చేసుకుందాము. నేను బ్యాటర్లో కూడా మీరు కలుపుకోవచ్చు, నేనైతే పైన ఇలా టాపింగ్ వేసుకుంటున్నాను. మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.